వికారాబాద్ జిల్లా పరిగి మండలం పోల్కంపల్లి గ్రామంలో పొలాలను మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి కాలినడకన తిరిగి పరిశీలించారు. గత 3 నుంచి కురిసిన భారీ రోజుల వర్షాల నుంచి ఒక్కొక్క గ్రామంలో 150 ఎకరాల పంట నష్టం జరిగిందని రైతులు వాపోయారు. గ్రామంలో ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందో తెలుసునని రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వ్యవసాయ అధికారులను కోరారు. ఎకరాకు 30,000 వరకు కూడా ఇచ్చి నష్టపరిహారము ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పరిగి నియోజకవర్గంలో గడిచినటువంటి 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడం జరిగింది. మరి ఇంకా ఈ వాతావరణం ఇంకా 3 రోజులు అంటే ఇవాళ రేపు ఎల్లుండి కూడా వర్షాలు పడే సూచనలు వాతావరణ శాఖ కానీ ప్రభుత్వం కూడా హెచ్చరిస్తుంది. కాబట్టి మరి నిన్న మొన్న జరిగినటువంటి వానకు ఈ పోల్కంపల్లి గ్రామంలో దాదాపు ఒక 100 నుంచి 120 ఎకరాల పంట నష్టం. ఏందైతే ఈ వాగుపోంటున్నటువంటి ఇటు సైడ్ అటు సైడ్ ఉన్న పొలాలన్నీ కూడా పత్తి చేనులు కానీ వరి చేనులు కానీ మక్కలు కానీ ఇవన్నీ కూడా పంట నష్టం బాగా జరిగింది. కాబట్టి ప్రభుత్వ అధికారులు మరి ఇప్పటివరకు కూడా ఇక్కడ రాలేదు. మరి అధికారులు వెంటనే ఈ పంటలను చూసి ప్రభుత్వం కూడా మరి వానల కోసం ఎక్కడ నష్టపోతే కూడా పరిహారం ఇస్తామని మనం పేపర్లలో టీవీలో చూస్తున్నాం. కాబట్టి ఎంబడే ప్రభుత్వం కూడా స్పందించి మన జిల్లా వ్యవసాయ అధికారులు ఇక్కడ సందర్శించి ఇక్కడ జరిగినటువంటి పంట నష్టాన్ని ఎంబడే దాన్ని ఎస్టిమేట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు, ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడి సీజన్ కాబట్టి వాళ్ళందరూ కూడా దాదాపు ఎకరకు ఎంత తక్కువ కాకుండా 30-40 వేల రూపాయలు పెట్టుబడి పెట్టిండ్రు.